ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు అసలు మీకు ఎంత సమయం ఉంది, అలాగే ఎన్ని ప్రశ్నలు వదిలేశారు, ఎన్నిటికి ఆన్సర్ పెట్టారు, ఎన్నింటిని రివ్యూ పెట్టారు అనేది ఎలా చూసుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ గమనించండి, ఇగోండి మాక్ టెస్ట్లు అవైలబుల్ ఉంది, క్లిక్ చేయండి. ఇగోండి పీజీటీ ప్రిన్సిపల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీకు యాక్చువల్గా స్టార్టింగ్ ప్రొసీజర్, ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా జరుగుద్ది అంటే ఇగోండి ఇలా మీరు వెళ్ళగానే సిస్టమ్ దగ్గర ఇది ఓపెన్ అయి ఉంటుంది. ఇది ఓపెన్ అయి ఉన్నప్పుడు మీ సిస్టమ్ దగ్గర ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి అక్కడ. ఓకే, ఎప్పుడు మీరు లాగిన్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడేమో వాళ్ళు లాగిన్ క్రెడెన్షియల్స్ మీ ఆల్ టికెట్లోనే ఉంటాయి. మీ రిజిస్టర్ నెంబరు, మీ పాస్వర్డ్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మీ పాస్వర్డ్ ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. చక్కగా మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఎక్కడైతే అవసరం లేదు అక్కడ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ముందు మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇటు చూడండి, ఈ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ మీ పిక్చర్ కనిపిస్తుంది, మీ బొమ్మ, మీ పిక్చర్, మీ ఫోటో కనిపిస్తుంది, అలాగే మీ పేరు కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది, మీ ఫోటో కనిపిస్తుంది, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఒకసారి ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్క్రోల్ చేసేయండి పైకి. నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది సేమ్ ఎగ్జామ్ అనమాట. మీ ఎగ్జామ్ ఇలాగే జరుగుద్ది, ఇదే ఉంటుంది అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ టైం అయిన తర్వాత కరెక్ట్గా 9:30 కంటే 9:30కి, 10 కంటే 10కి కరెక్ట్గా టైం అయిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుద్ది ఎగ్జామ్. ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఇట్లా పేపర్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అంటే మన పేపర్లో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్ని సెక్షన్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ సెక్షన్ మీరు ఆన్సర్ చేయొద్దు అనుకున్నారు అనుకోండి, 5వ సెక్షన్ ఫస్ట్ ఆన్సర్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ సెక్షన్ క్లిక్ చేయడమే. లేదా 3వ సెక్షన్ ఆన్సర్ చేస్తాం అనుకున్నారు అనుకోండి, 3వ సెక్షన్ క్లిక్ చేయడమే. ఓకే, 4వ సెక్షన్ ఆన్సర్ చేయాలనుకోండి, 4వ సెక్షన్ క్లిక్ చేయడమే. క్లిక్ చేయకపోయినా ఈ సెక్షన్లో ఉన్న ప్రశ్నలన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ కొడితే ఈ సెక్షన్కి వచ్చేస్తారు. ఓకేనా? ఈ సెక్షన్కి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. లేదు మీరు దేనికదే ఫస్ట్ నీకు సైకాలజీ ఇష్టం అనుకోండి, సైకాలజీ సెక్షను 2వ సెక్షన్ దాన్ని క్లిక్ చేయండి. లేదు నాకు మెథడాలజీ ఇష్టం అనుకోండి, 4వ సెక్షన్ 5వ సెక్షన్లో ఉంటాయి, వాటిని ఓపెన్ చేయండి. మీ కంటెంట్ కావాలనుకోండి 5వ సెక్షన్ ఉంటుంది, ఓపెన్ చేయండి. అట్లాగే ఓపెన్ చేసుకోండి. ఇట్లా ప్రశ్నలు ఉన్నాయి కదా, ఇక్కడ 5 ప్రశ్నలు ఇచ్చాడండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ మీకు ఇందులో 5 ప్రశ్నలు, మీకు అక్కడ 100 ప్రశ్నలు ఉంటే 100 ప్రశ్నలు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏమి చూసుకోవాలంటే ఫస్ట్ ఇదే చూసుకోవాలి. ఇటు పక్కన మీకు ప్రశ్నలు ఉన్నాయి, రైట్? ఇక్కడ 100 ప్రశ్నలు దాకా ఉంటాయి, మీకు 100 ఉంటాయి, లేకపోతే 80 ఉంటాయో, మొత్తానికి ప్రశ్నల నెంబర్లన్నీ, ఎన్ని ప్రశ్నలు అన్నీ అక్కడ కనిపిస్తాయి. మీరు ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ప్రశ్న మీద జస్ట్ అలా ట్యాప్ చేస్తే సరిపోద్ది. అలా ట్యాప్ చేస్తే అలా ఫస్ట్ ప్రశ్న ఓపెన్ అయిపోద్ది. ఆ నెంబర్ అక్కడే మీరు చూసుకోవాల్సింది. ఈ ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ పెట్టాలి మీరు. ఇదిగోండి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ 1 పెట్టాను నేను. పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడతా. 2వ ప్రశ్నకి వెళ్ళాలంటే మనం అక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టను. కానీ ఇక్కడ అదిగోండి ఫస్ట్ ప్రశ్న ఆన్సర్ పెట్టాను కాబట్టి గ్రీన్ కలర్లో వచ్చింది. మీరు ఆన్సర్ పెడితే గ్రీన్ కలర్లో వస్తుంది. ఆన్సర్ పెట్టలేదు, జస్ట్ ఓపెన్ చేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. ఆన్సర్ పెట్టకపోతే అంటే ఓపెన్ చేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. అసలు ఓపెన్ చేయని ఇట వైట్ కలర్లో ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తా మీకు. ఇగోండి ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఇక్కడే సెక్షను క్వశ్చన్స్. ఈ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అన్ని క్వశ్చన్లు ఇక్కడ వచ్చేస్తాయి. మీరు ఇవి చూసుకోవాలి. ఈ క్వశ్చన్ నెంబర్లో ఈ గ్రీన్ కలర్లో ఉందంటే అర్థం ఏంటి, ఇది మీరు ఆన్సర్ పెట్టారని అర్థం. రెడ్ కలర్లో ఉందంటే అర్థం ఏంటి, మీరు ఓపెన్ చేసాం, ఇప్పుడే మనం ఓపెన్ చేసాం, 2వ ప్రశ్నకు వచ్చాం, కానీ ఆన్సర్ చేయలేదని అర్థం. ఈ 3, 4 ఈ వైట్లో ఉన్నాయి చూసారా, అంటే ఇటు అర్థం ఏంటి, ఇంకా ఈ ప్రశ్నలు మీరు అసలు ఓపెన్ చేయలేదు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు రండి, ఇప్పుడు 2వ ప్రశ్న ఓపెన్ చేసాం. ఇక 2వ ప్రశ్నకి నేనేం చేశానంటే ఇగోండి ఆన్సర్ పెట్టాను, కానీ నాకు ఈ ఆన్సర్ మీద డౌట్ ఉంది. ఇంకొకసారి దీన్ని వెరిఫై చేయాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు కాదు, ఎగ్జామ్ చివరిలో వెరిఫై చేస్తా. ప్రస్తుతానికి ఈ ఆన్సర్ పెట్టా, ఇదే అనుకుంటున్నా, కానీ కొద్దిగా డౌట్ ఉంది. అప్పుడు నేను ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని ఉందో చూసారా, ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ, ఇదిగోండి మార్క్ ఫర్ రివ్యూ అని ఉంది, రైట్? ఈ మార్క్ ఫర్ రివ్యూ అనే దాని మీద క్లిక్ చేస్తా. ఇదిగోండి క్లిక్ చేశా. ఇక్కడ కనిపిస్తుందా మీకు మార్క్ ఫర్ రివ్యూ అంటే ఆన్సర్ పెట్టాను. ఇదిగోండి ఆన్సర్ పెట్టాను, కానీ దాని అర్థం ఏంటి, ఇంకొకసారి ఆన్సర్ చెక్ చేసుకోవాలని అర్థం. కంప్లీట్గా ఆన్సర్ పెట్టేసిందేమో గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆన్సర్ పెట్టందేమో ఓపెన్ చేసి ఆన్సర్ పెట్టంది రెడ్ కలర్లో ఉంటుంది.
ఇలా బ్లూ కలర్లో ఉందంటే ఆ ప్రశ్న ఆన్సర్ రివ్యూకి పెట్టుకున్నారు, మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకుందామని పెట్టుకున్నారని అర్థం. ఇక మిగిలిన వైట్ కలర్లో ఉన్నాయి కదా అంటే అర్థం ఏంటి, అసలు అటు ప్రశ్నలు ఓపెన్ చేయలేదు అని అర్థం అనమాట. ఇట్లా అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు ఇందులో పడిపోయి సమయాన్ని మర్చిపోతారు, టైం అయిపోద్ది సడన్గా, కొన్ని ప్రశ్నలు ఆన్సర్ చేయలేరు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు టైం చూసుకోవాలి. ఇక్కడ టైం ఉందో చూడండి, ఎక్కడ ఉంది టైము, ఇదిగోండి ఇక్కడ టైం లెఫ్ట్ అని ఉంది చూసారా, ఇక్కడ టైం లెఫ్ట్ అని ఉంది ఇక్కడ. ఓకే, అది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. మీరు గనక మీ యొక్క క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వస్తే మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రాదు. నేను క్లిక్ చేస్తున్నా, ఇదిగోండి నేము, అప్లికేషన్ నెంబరు, నేము ఇవన్నీ వచ్చినాయి మీకు ఇక్కడ. కానీ ఈ ప్రొఫైల్ దగ్గర అక్కడ మనకి ఒరిజినల్గా ఆప్షన్స్ ఉంటాయి. ఏమని అంటే లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ చేంజ్ లాంగ్వేజ్ వస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేసి మార్చుకోవచ్చు. మీకు తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు మార్చుకోవచ్చు లాంగ్వేజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.